తోట త్రిమూర్తులు అంటాడు, రేపు అంబటి రాంబాబు అంటాడు, ఎల్లుండి పేర్ని నాని అంటాడు. ఈ విధంగా జనాన్ని ఉద్రిక్తమైన వాతావరణం కల్పించే మా వాళ్ళకి కావాలా అంటే ఇట్లా రెచ్చగొట్టి ఇప్పుడైనా స్ప్లిట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఏమన్నా వర్కౌట్ అవుద్దాం అని కుటిల రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ పదాన్ని లోకేష్ బాబు చీఫ్ మినిస్టర్ అని అన్నారు. ఇంకొద్దిగా మనం డీటెయిల్ డిస్కషన్ చేస్తే పార్టీలకు అతీతంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సెంటర్లో ఉప ప్రధానం లేకపోతే ఇంకొకటో కావాలని అనుకొని ఉంటే నేను చిన్నప్పుడు 96-97లోనే అయ్యేవాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఎన్డీఏ కన్వీనర్, దేశాన్ని ఇట్లా చక్రం తిప్పినటువంటి వ్యక్తి. అంత సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు లేరు, మనకి ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకి రాష్ట్రం ముఖ్యం, మోడీ గారికి ఇండియా ముఖ్యం. సో రాష్ట్రం ముఖ్యం అన్నప్పుడు ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, గతంలో చేసిన ప్రభుత్వం వెళ్ళబెట్టిన ఈ అవినీతి అక్రమాలు సెట్ చేయాల, సంక్షోభాలు పరిస్థితి చక్కదిద్దాలి ఆర్థికంగా. అమరావతి పోలవరం ఏపీ అంటే అమరావతిని ఇంకా డెవలప్ చేయాలి, రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లోపు పోలవరాన్ని 27కి పూర్తి చేయాలా. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు, ఇవి ప్రయారిటీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ వదిలేసి సెంటర్లో వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. లోకేష్ బాబుకు సీఎం చేయటం ముఖ్యం కాదు. కాబట్టి ఇటువంటి ప్రచారం ఎందుకు తీసుకొచ్చారంటే కూటమిలో చిచ్చు పెట్టడానికి ఒక రీజను. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్లా డెవలప్మెంట్ అయితే మరి రాబోయే రోజుల్లో రప్ప అనేటోడు దొరకడు అనే భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్ అయి ఉండొచ్చు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని వదిలి బయటికి వేరే సెంట్రల్కి వెళ్ళే అవకాశం లేదు. లోకేష్ బాబుకి పదవి కావాలని వాళ్ళు కోరుకోవట్లేదు. ప్రజలు నిర్ణయించినప్పుడు అప్రాప్రియేట్ టైంలో అది జరిగే అవకాశం ఉంది.